పండగలా దిగివచ్చావు శబాష్ సేనాని. రాజకీయాల్లోకి చాలామంది నేతలు వస్తుంటారు, పోతుంటారు కూడా. కానీ జనం కోసం నిలబడేది కొందరు మాత్రమే. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. వందల కోట్ల సంపాదన వదులుకొని ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ గిరిజనుల సంక్షేమం కోసం పరితపించిపోతున్నారు. డిప్యూటీ సీఎం తీసుకుంటున్న నిర్ణయాలతో ఏపీలోని గిరిజనుల బతుకుల్లో సరికొత్త వెలుగులు నిండుతున్నాయి. అడవితల్లి బాటలో పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామాలను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు గిరిజన ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం పథకాలు ప్రకటించినా వాటి ఫలితాలు పరిమితంగానే ఉండిపోయాయి. కానీ పవన్ కళ్యాణ్ తెస్తున్న సంస్కరణలు గిరిజనుల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకురానుంది. ఇప్పటికీ డోలీలపై ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తున్న గిరిజనుల దుస్థితికి చెక్ పెడుతూ ప్రతి గిరిజన గ్రామంలో రోడ్లు వేయించారు పవన్. రోడ్లు మాత్రమే కాదు, విద్యుత్ సౌకర్యాలు కూడా కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అల్లూరు జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి వెలుగు వచ్చింది. ఇన్నేళ్లు కరెంటు వెలుగును చూడని ఆ ఊరు నేడు విద్యుత్ కాంతులతో మెరిసిపోతుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గూడెం గ్రామవాసులు కరెంటు లేక ఇన్నాళ్ళు ఇబ్బందులు పడేవారు. 5 నెలల కిందట అల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ వద్ద తమ సమస్యలు చెప్పుకున్నారు. దీంతో గూడెం గ్రామానికి విద్యుత్ కలెక్షన్లు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల సాయంతో ఆ ఊరికి కరెంటు వెలుగులు వచ్చాయి. ఇక అనంతగిరి మండలం కేంద్రానికి ఈ గూడెం గ్రామం 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ఊరిలో 17 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. అయితే భారతావనికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా ఈ ఊరికి మాత్రం కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి వసతులు లేవు. అలాగే ఈ ఊరి జనానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు కూడా అంతంత మాత్రమే. పగటి వేళల్లో పని కోసం బయటకు వచ్చే ఈ ఊరి జనం రాత్రి అయితే చాలు కరెంటు లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడిపే పరిస్థితి. 17 ఇళ్ళు ఉన్న ఈ గూడెం గ్రామానికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలంటే సుమారు 9.6 కిలోమీటర్ల పొడవున విద్యుత్ లైన్లు వేయాలని అధికారులు అంచనా వేశారు. అడవులు, కొండ మార్గంలో విద్యుత్ లైన్లు వేయాలంటే 80 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని లెక్క కట్టారు. డిప్యూటీ సీఎం పవన్ చొరవతో నాన్ పీవీజీటీ పథకం ద్వారా గూడెం గ్రామానికి అధికారులు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. ఇన్నేళ్లకు తమకు కరెంటు రావడంతో ఆ ఊరి జనం ఉప్పెంగిపోతున్నారు. తమ ఊరికి కరెంటు తెచ్చిన పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు కూడా తెలిపారు. పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇక గిరిజన ప్రాంతాల్లో కరెంటు కోసం, రోడ్ల నిర్మాణం కోసం ప్రత్యేక ప్రణాళికలు, ప్రత్యక్ష పరిశీలనలు చేయడం పవన్ కళ్యాణ్ పాలనలో కొత్త పంతాను పరిచయం చేస్తుంది. ఆయన కేవలం డిప్యూటీ సీఎం కార్యాలయంలో కూర్చుని ఆదేశాలు ఇవ్వడం కాకుండా కాలిబాటన పర్యటనలు చేసి గిరిజన ప్రజల సమస్యలు నేరుగా వింటున్నారు. వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు కూడా ఇస్తున్నారు. ఇక సమస్యలు స్వయంగా చూసి పరిష్కరించడానికి కృషి చేసే నాయకులను నేటి రాజకీయాల్లో అరుదుగా మాత్రమే చూడగలం. జనాల సమస్యలు పరిష్కరించడంలో సంకల్పంతో ముందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా ప్రజానాయకుడిగా వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా పవన్ చొరవతో గిరిజనుల బతుకుల్లో వెలుగులు ఖాయం అని చెప్పొచ్చు. రానున్న 3.5 ఏళ్లలో గిరిజన ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారడం ఖాయం. పవన్ మార్క్ అభివృద్ధితో గిరిపుత్రులు కూడా నాగరిక సమాజానికి దగ్గర కానున్నారు. వారి జీవితాలు కూడా మెరుగుపడనున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. మొత్తంగా గిరిజన గూడెల రూపురేఖలు మారే దిశగా చొరవ చూపుతున్న పవన్ కళ్యాణ్పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.